కవిత వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా 5గురు కలిసి దోచుకున్నారని, అందులో కవిత కూడా ఉందని ఆరోపించారు. కవిత బయటకు వచ్చే అవినీతిపై మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆమె సిబిఐ దగ్గరకు వెళ్లి ఈ అవినీతిపై వాంగ్మూలం ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవితకు సూచించారు. దోచుకున్న అవినీతి సొమ్ములో వాటాల వల్లే ఫ్యామిలీలో పంచాయతీ ఏర్పడిందన్నారు. 10 సంవత్సరాలుగా జలగలాగా దోచుకున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడినటువంటి కవిత గారు, ఆమె కూడా క్రియాశీలకంగా ఎమ్మెల్సీగా ఉండి కుటుంబ సభ్యురాలుగా ఉండి ఈరోజు బయటికి వచ్చి ఇందాక ప్రెస్ మీట్ లో ఒక సూటి ప్రశ్న అడిగింది. బంగారం హరీష్ రావు ఇంట్లో, బంగారం సంతోష్ రావు ఇంట్లో ఉంటే నాయన తెలంగాణ బంగారు తెలంగాణ అయినట్ట అని అడిగింది. ఈ ఒక్క ప్రశ్న సాగు. బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఎవరింట్లో బంగారం పడ్డది, ఎవరింట్లో బూడిద పడ్డది. కానీ కవిత గారికి ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నాను. అమ్మ తల్లి, నువ్వు ఆ దొంగల ముఠా సభ్యురాల నుంచి బయటకు వచ్చి ఇలా దొంగల ముఠా గురించి వాంగ్మూలం ఇవ్వడం తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నావు, తప్పులో నువ్వు కూడా భాగస్వామి అనేది అందరికి తెలుసు. ఇవాళ నువ్వు భాగస్వామ్యంలో కానీ నీకున్న పరిస్థితులతోటి దేనికోసం బయటకు వచ్చినప్పుడు రాజకీయాలను పక్కకు పట్టి క్లారిటీ తోటి మాట్లాడు. 10 సంవత్సరాలుగా